సనాతన ధర్మాన్ని ఆచరించడం, అభిమానించడం అంటే సైన్స్ని తిరస్కరించడం కాదు. సనాతన ధర్మంలోని పాయింట్స్ని సైన్స్ దృక్పథంతో కూడా చూడండి అని అడుగుతున్నారు, కానీ అదే పాయింట్తోనే ఉండిపోండి అని చెప్పట్ల. కానీ సైన్స్ని అంగీకరించే వాళ్ళు సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం ఇక్కడ విచిత్రమైన పరిస్థితి. అయితే ఇదే సనాతనవాదులే తమ ధర్మాన్ని అడ్డుపెట్టుకుని జరిగేటటువంటి తప్పులను కూడా ఎత్తి చూపెడతారు, ఆ తప్పుని సరిచేసే ప్రయత్నం చేస్తారు. ఒకనాడు యోగుల కాలంలో మానసిక ప్రశాంతతనివ్వగలిగినటువంటి హీలింగ్ టెక్నాలజీ వాళ్ళల్లో ఉందనేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది హీలింగ్ మిషన్స్ అని చెప్పి ఆ సనాతన ధర్మం వైపు జనం ఆలోచిస్తున్న క్రమంలో మోసం చేస్తున్నటువంటి వేళ హిందూ ప్రేమికులు తాజాగా ఒక పాయింట్ని వెలుగులోకి తెచ్చారు. నాసా మాగ్ హీలీని వాడలేదు, నాసా అప్రూవ్ చేసిందని చెప్పడం పచ్చి అబద్ధం. మన దేశంలో నాసా పేరు చెప్తే దానికి సేలబిలిటీ ఎక్కువ. రేపు నాసా చెప్పిందని మనకు మంచినీరు కూడా బాటిల్ ₹1000 అమ్మే సమర్థులు ఉన్నారు ఇక్కడ. నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ మైక్రో ఆర్గాన్ డివైస్ MOC ప్లాట్ఫారం టెక్నాలజీని అభివృద్ధి చేసి ఇది కొత్త ఔషధాలతో క్లినికల్ ట్రయల్స్ విజయాన్ని పెంచుతూ జంతువులు హింసించకుండా వాటి అనాటమీని అధ్యయనం చేయడానికి మానవ లేదా జంతు కణాలతో డ్రగ్ స్క్రీనింగ్ సిస్టమ్గా పనిచేస్తుంది. ఇక్కడ నాసా పేరు చెప్పి అమాయక ఫాలోవర్స్ని టెంప్ట్ చేసి మోసపూరితంగా అమ్మే మాగ్ హీలీ డివైస్కి నాసాకి ఎటువంటి సంబంధం లేదు. నాసా ఎప్పటికప్పుడు తన నూతన ఆవిష్కరణలు నెట్లో పెడుతుంది. తన వెబ్సైట్లో హెల్త్, మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ సెక్షన్లో ఈ MOC గురించి వివరంగా రాశారు. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ నాసా పేరు చెప్పి అమాయక ఫాలోవర్స్ని టెంప్ట్ చేయడం అన్నటువంటి తప్పు. సూడో సైంటిస్టులు నమ్మొద్దు, మోసపోకండి, డబ్బుని ఆరోగ్యాన్ని నష్టపరుచుకోకండి. మన మధ్యతరగతికి రెండు అమూల్యమైనవే. 3 లక్షలతో ఒక తుప్పాసి డివైస్ కొనడం అంటే ఎంత తెలివి తక్కువతనమో ఆలోచించండి అని చెప్తున్నారు.